హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రాన్ కంపెనీ వారు స్టాఫ్ ఇంజనీర్ విభాగంలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు ఫస్ట్ చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ముందుగా మనం జాబ్ వివరాలు తెలుసుకుందాం. కంపెనీ పేరు వచ్చేసి మైక్రాన్ టెక్నాలజీ. జాబ్ రోల్ వచ్చేసి స్టాఫ్ ఇంజనీర్. అలాగే ఈ జాబ్కి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అనుభవం అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి నెలకి శాలరీ వచ్చేసి 40,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఇప్పుడు మనం ఈ జాబ్ రోల్ కోసం అయితే తెలుసుకుందాం. సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకోవటం, హార్డ్వేర్ టెస్టింగ్, అలాగే క్వాలిటీ చెకింగ్ వంటివి నేర్చుకోవటం, అలాగే డివైస్ పర్ఫార్మెన్స్, తర్వాత మెషిన్ ఆపరేటింగ్, అలాగే సిస్టమ్స్ ఆటోమేషన్ టూల్స్, అలాగే ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ టీంతో కలిసి పనిచేయటం, ప్రొడక్షన్లో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని సాల్వ్ చేయటం. ఇవన్నీ మీకు రాకపోయినా పర్వాలేదు, వీళ్ళు ట్రైనింగ్లో ఇవన్నీ కూడా మీకు నేర్పించి ఆ తర్వాత మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే 2021, 22, 23, 24 పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. టీం వర్క్ మాత్రం ఉండాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ జాయినింగ్ అయిన సమయానికి మాత్రం అవి మీరు క్లియర్ చేసి ఉండాలి. ఇప్పుడు శాలరీ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఈ జాబ్కి ఒక సంవత్సరానికి వచ్చేసి 4,80,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సుమారు ఒక నెలకి 40,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే షిఫ్ట్ అలవెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, అలాగే యాన్యువల్ బోనస్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీలో ఎందుకు పనిచేయాలో తెలుసుకుందాం. ముందుగా కెరీర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాంలు చాలా మంచిగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఇంక్రిమెంట్లు అనేవి ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి. స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్గా మీరు పనిచేయవలసి ఉంటుంది. కెరీర్ కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఎంప్లాయీ ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసే ముందు మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఏటీఎస్ రెజ్యూమ్ అయితే మీ దగ్గర ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీ దగ్గర అప్లై చేసుకునే ముందు మీ దగ్గర అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు మన బ్లాగ్ అంతా చదువుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లై అఫీషియల్ లింక్ ఉంది కదా, ఈ అఫీషియల్ అప్లై లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లై అఫీషియల్ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కంపెనీ యొక్క కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టాఫ్ ఇంజనీర్ రోల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ కూడా హైదరాబాద్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నవి. ఈ స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫస్ట్గా వచ్చేసి మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయమని ఫార్మేట్ అనేది అడుగుతుంది. మీరు ఏటీఎస్ రెజ్యూమ్ని అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఏటీఎస్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ముందుగా మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ యొక్క కంట్రీ, సిటీ అన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మై ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టెప్ నేను స్కిప్ చేస్తున్నాను. ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి.
ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు కిందకు వస్తే ఇక్కడ మీరు ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మిమ్మల్ని కంపెనీ వారు 1 or 2 వీక్స్లో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్కి అప్లై చేసుకోవడం పూర్తిగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి లింక్ అనేది నేను బయోలో ఇస్తాను. లేదంటే బయోలో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.